నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయ అప్లికేషన్ వచ్చేసరికి లోన్ రాడార్. సో ఈ లోన్ రాడార్ అనేది చాలా డేస్ నుంచి అయితే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ముందుగా ఏంటంటే ఎవరైతే ఈ 7 డేస్ లోన్ యాప్స్తో కానీ 15 డేస్ లోన్ యాప్స్తో కానీ ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నా, స్క్రీన్ మీద మీకైతే డిస్ప్లే అవుతుంది మన ఫోన్ నెంబరు. ఏ ప్రాబ్లం అయినా 7 డేస్ కానీ 15 డేస్కి కానీ మీరైతే ఇమీడియట్గా కాల్ చేయండి, మీకు కంపల్సరీ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా అప్లికేషన్ గురించి మాట్లాడితే, ఈ లోన్ రాడార్ అనేది ఫ్రాడ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే 7 డేస్ లోన్ యాప్స్ కానీ 15 డేస్ లోన్ యాప్స్ కానీ ఏవైతే మీకు ఈఎంఐ టర్మ్ లేకుండా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారో ఏ అప్లికేషన్ అయినా సరే మీకు ఫ్రాడ్ యాపే. సో దీంట్లో వచ్చేసరికి మెయిన్గా ఎలా ఉంటుందంటే, మీకు 6th డే మార్నింగ్ నుంచి మీకు హరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హరాస్మెంట్లో భాగంగా ఏంటి అంటే మన కాంటాక్ట్స్కి, మన కాల్ హిస్టరీకి ఫొటోస్ మార్ఫింగ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది, బెదిరించడం అయితే జరుగుతుంది. మెయిన్గా ఈ ఫ్రాడ్ లోన్ యాప్స్ చేసేవి ఏంటంటే హరాస్మెంట్ చేస్తారు. ఎందుకు అంటే ఇవి లీగల్గా దీనికి ఎటువంటి బేస్ అనేది ఉండదు, ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వదు కాబట్టి మనకి కంప్లీట్గా ఫ్రాడ్ అప్లికేషన్ ఇది. సో ఇక్కడ ఇంకో విషయం మాట్లాడాల్సింది ఏంటంటే, సిబిల్తో ఈ అప్లికేషన్స్ ఎటువంటి సంబంధం అయితే లేదు. నా సిబిల్ పడిపోతుంది కట్టకపోతే అని బాధపడే వాళ్ళకి సిబిల్తో దీనికి సంబంధం అనేది లేదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే లోన్ అనేది గైడ్లైన్స్ ఫాలో అవుతా ఈఎంఐ టర్మ్లో ఉంటే మాత్రమే మనకి ఇబ్బంది అయితే అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఏంటంటే మన డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం లోన్ అనేది తీసుకునే ముందు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మనం పర్మిషన్స్ అనేది ఎనేబుల్ చేస్తాం వాళ్ళకి. సో ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కాంటాక్ట్స్ యాక్సెస్ కానీ, కాల్ హిస్టరీ యాక్సెస్ కానీ, గ్యాలరీ కానీ, ఎస్ఎంఎస్ యాక్సెస్ కానీ ఇవన్నీ తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని మాత్రమే ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు తెలియదు లోన్ అనేది వచ్చినట్టు. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి కేఎఫ్సి స్టేట్మెంట్ కానీ, లేదంటే ఆటో ఎనేబుల్ అంటే ఆటో డెబిట్ ఆప్షన్ కానీ ఎటువంటిది ఇవ్వరు. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఫ్రాడ్ అప్లికేషన్. వన్స్ మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతే కనుక మీరు ఎటువంటి విధంగా ప్యానిక్ అవ్వకండి. ఎందుకు అంటే మనకి మళ్ళీ రీపేమెంట్ అనేది చేయకండి వెంటనే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అమౌంట్ పడ్డ వెంటనే రీపేమెంట్ చేసి కట్టేస్తున్నారు, లేదంటే వచ్చిన అమౌంట్ కస్టమర్ కేర్ అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తున్నారు. ఇట్లాంటివి ఏవి చేసినా కూడా మీకు లోన్ అమౌంట్ అనేది క్లియర్ అవ్వదు, మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లంలో ఉంటారు. ఎందుకంటే బ్లైండ్గా ఒక గుర్తుపెట్టుకోండి, 7 డేస్లో యాప్లో కానీ 15 డేస్ యాప్లో కానీ ఏ యాప్లో మీరు లోన్ తీసుకున్నా కూడా, నాట్ ఓన్లీ లోన్ రాడారు, ఏ అప్లికేషన్లో మీరు లోన్ తీసుకున్నా కూడా పేమెంట్ అనేది చేయకూడదు. పేమెంట్ చేస్తే వెంటనే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది పడిపోతుంది, మళ్ళీ మీరు తీసుకోకుండానే పడిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వచ్చే కంప్లైంట్ ఇది. సో ఏం చేస్తారంటే ఎవరు కూడా లోన్ అమౌంట్ అనేది పే చేయకూడదు. మన కాంటాక్ట్స్, మన కాల్ హిస్టరీ ఎలా సేవ్ చేసుకోవాలో మీరైతే నాకు కాల్ చేయండి. కాల్ ఎత్తకపోతే కాల్ రెస్పాన్స్ ఇవ్వకపోతే వాట్సాప్లో పింగ్ చేయండి. కంపల్సరీగా మీకైతే రెస్పాండ్ అవుతాను, కంపల్సరీగా మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే లోన్ టెన్యూర్ అనేది మీకు 6 డేస్ ఉంటుంది కాబట్టి 7 డేస్ ఉంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం ఎవరైతే వీడియో అనేది మీరు లోన్ తీసుకున్న 3, 4, 5 డేస్కి చేస్తారో కంపల్సరీగా మీరైతే బయటపడతారు. కొంతమంది ఏంటంటే లోన్ తీసుకున్నాక ఇబ్బంది అయినాక కొంతమంది కాల్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇష్యూ అవుతుంది దీంట్లో నుంచి బయటపడాలంటే. కానీ కంపల్సరీగా బయటపడేసే బాధ్యత నాది. మీరు ఎవరైతే హైదరాబాద్ లోకల్లో ఉంటారో మీరైతే నన్ను బషీర్బాగ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కలవచ్చు. అండ్ లేకపోతే ఆన్లైన్లో మాత్రం మీరైతే నాకు ఫోన్ చేయండి. ఫోన్ రెస్పాన్స్ అవ్వకపోతే వాట్సాప్లో పింగ్ చేయండి, కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. నాట్ ఓన్లీ లోన్ రాడార్ చెప్తున్నా, మీకు ఎనీ అప్లికేషన్, ఏ 7 డేస్ లోన్ యాప్ అయినా సరే, ఏ 15 డేస్ లోన్ యాప్ అయినా సరే మీకు హరాస్మెంట్ అవుతుంటే మాత్రం కంపల్సరీగా కాల్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే లూట్స్ గురించి మాట్లాడితే, ఎందుకంటే మనం ఇంతకుముందు ప్రీవియస్గా లూట్స్ గురించి చేసేవాళ్ళం వీడియోస్. లూట్స్ అంటే ఏంటంటే ఈ 7 డేస్ లోన్ యాప్స్లో, 15 డేస్ లోన్ యాప్స్లో మనం ఫేక్ కాంటాక్ట్స్ పెట్టి అమౌంట్ ఎలా బయటికి తీయాలి, అమౌంట్ బయటకు తీస్తే మనకు వస్తుందా రాదా. సో ఇదంతా ఏంటి అంటే మనకి కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే కనుక మీకు లూట్స్ గురించి అయితే క్లియర్ ఐడియా వస్తుంది. అక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి. లూట్స్ గురించి మాత్రం మీకైతే టెలిగ్రామ్ ఛానల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకే డౌట్స్ ఉన్నా సరే నాకైతే పింగ్ చేయండి వాట్సాప్లో. థ్యాంక్ యూ గైస్.